నమస్తే అండి. 3, 4, 5 తరగతికి సంబంధించి వి లవ్ రీడింగ్ క్లాసెస్లో డే 10 యాక్టివిటీస్ ఈ వీడియోలో చేయడం జరిగింది. మనం ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసినప్పుడు పక్కనున్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. లైక్ చేసినట్లయితే ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. ఇప్పుడు మనం ఫస్ట్ ఎప్పుడు తెలుగు నేర్చుకునే వాళ్ళం కదా, ఈసారి మనం యాక్టివిటీలో మనకి తెలుగు స్టోరీ ఇచ్చాడు. అందుకని మనం ముందు ఇంగ్లీష్ స్టోరీ రీడింగ్ ఇందులో చేద్దాం. ఈరోజు మనం ఇంగ్లీష్ స్టోరీ రీడింగ్లో హేర్ అండ్ ద టార్టాయిస్ అనే స్టోరీని మనం చదువుదాం. వన్స్ అపాన్ అ టైమ్ దేర్ లివ్డ్ ఎ హేర్. ద హేర్ could run very fast. It was proud of its speed. One day, the hare saw the tortoise walk very slowly. The hare laughed at the tortoise and said, "You are such a slow coach, my dear friend. You are so proud of your speed. Let's have a race to see who is faster." The tortoise said. So the hare and the tortoise had a race. The hare ran very fast and very far. After a while, the hare turned back to see where the tortoise was. The tortoise was walking very slowly, and it was far behind the hare. The tortoise will take a very long time to come near me, the hare thought. The hare can rest for a while. So he stopped under a tree and went to sleep. Meanwhile, Tortoise kept walking the whole time and reached the winning point. When the rabbit woke up, he saw that Tortoise has already won the race. మనకి హేర్ అండ్ టార్టాయిస్ అనే స్టోరీ మీ అందరికీ తెలుసు కదా. ఈ హేరు టార్టాయిస్ని చాలా తక్కువగా అంచనా వేసింది. నువ్వు చాలా స్లోగా ఉంటావు, స్లోగా ఉండడం వల్ల నువ్వు విన్ అవ్వలేవు అని అనుకుంది. కానీ ఇక్కడ మనకి టార్టాయిసే విన్ అయింది ఈ స్టోరీలో. ఇదే స్టోరీని మనకి తెలుగులో కూడా ఇచ్చారు. ఈరోజు యాక్టివిటీ అదే మనం చేయబోయే యాక్టివిటీ. ఆ యాక్టివిటీ గురించి ఒకసారి ఇక్కడ ఇచ్చారు, అది చూద్దాం. ఈరోజు మనం తెలుగు యాక్టివిటీలో తాబేలు మరియు కుందేలు, మనం ఇందాక ఇంగ్లీష్లో చదువుకున్నాం కదా, అదే స్టోరీని మనకి తెలుగులో ఇచ్చారు. తాబేలు మరియు కుందేలు స్నేహితులు. ఒకరోజు ఇద్దరూ కలిసి పరుగు పందెం పోటీ పెట్టుకోవాలని అనుకున్నాయి. కుందేలు వేగంగా పరిగెత్తింది, తాబేలు నెమ్మదిగా వెళ్తుంది. కుందేలు చాలా దూరం వెళ్ళిపోయింది. తాబేలు చాలా వెనుక నుండి ఉందని కుందేలు తను వచ్చేంత వరకు విశ్రాంతి తీసుకోవచ్చు అని ఆలోచించి చెట్టు క్రింద పడుకొని గాఢ నిద్రలోకి జారుకుంది. తాబేలు మాత్రం నెమ్మదిగా వెళ్తూ నడుస్తూనే గమ్యస్థానానికి చేరుకొని గెలుపొందింది. కుందేలు పోటీలో ఓడిపోయింది. ఇక్కడ తాబేలు కుందేలు కథ ఇచ్చారు కదా, ఇందులో తాబేలు నెమ్మదిగా నడుస్తూ తన విజయాన్ని తను అందుకుంది. కుందేలు మాత్రం వేగంగా పరిగెత్తి అలసిపోయి ఒక చెట్టు కింద కూర్చొని నిద్రపోయింది. ఈ నిద్రపోవడం వల్ల అది గెలవలేకపోయింది. తాబేలు నెమ్మదిగా నడుస్తూ తన గమ్యస్థానానికి చేరుకుంది. దీని మీద కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు, వాటికి మనం ఆన్సర్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చను, తాబేలు మరియు కుందేలు ఏమి అనుకున్నాయి? ఆన్సరు, పరుగు పందెం పోటీ పెట్టుకోవాలనుకున్నాయి. రెండో ప్రశ్న, తాబేలు ఎలా గెలిచింది? ఆన్సరు, తాబేలు నెమ్మదిగా నడుస్తూ పోటీలో గెలిచింది. మూడో ప్రశ్న, ఏవైనా 5 పెంపుడు జంతువుల పేర్లు రాయండి. కుక్క, ఆవు, మేక, పిల్లి, గొర్రె. నాలుగో ప్రశ్న, కుందేలు ఓడిపోయిన తర్వాత ఎలా భావించింది? మీరు ఆలోచించి రాయండి. కుందేలు ఓడిపోయిన తర్వాత చాలా బాధపడింది. నేను చాలా తొందరగా వచ్చేసాను అని విశ్రాంతి తీసుకున్నాను. విశ్రాంతి తీసుకోకుండా గెలుపు కోసం పరిగెత్తి ఉంటే నేను విజయాన్ని సాధించేదాన్ని అని ఆలోచించి ఉంటుంది.
ఇక్కడ ఒక సంభాషణ ఇచ్చారు. ఈ కథను చదివి ఇచ్చిన ప్రశ్నలకు సమాధానం రాయమన్నారు. రాణి సైకిల్ తొక్కుతుంది. అప్పుడు ఆమెకు ఒక గొర్రెపిల్ల అరుపు వినిపించింది. రాణి వెనక్కి తిరిగి చూసింది. గొయ్యి నుండి గొర్రెపిల్ల శబ్దం వినిపిస్తోంది. రాణి సైకిల్ దిగి గొయ్యి దగ్గరకు చేరుకుంది. గొయ్యిలోకి చూసింది. గొర్రెపిల్ల గోతిలో పడి ఉంది. గొర్రెపిల్ల గోతిలో నుండి బయటకు రాలేకపోతుంది. రాణి ధైర్యం చేసి గోతిలోకి దిగింది. ఆమె గోతిలో నుండి గొర్రెపిల్లను బయటకు తీసింది. గొర్రెపిల్ల సంతోషంతో గెంతుతూ తన తల్లి దగ్గరకు వెళ్ళింది. ఇక్కడ రాణి అనే అమ్మాయి సైకిల్ తొక్కుంటూ వెళ్తే ఒక గోతిలోంచి గొర్రెపిల్ల యొక్క శబ్దం వినబడిందంట, అరుపు. అది విని రాణి సైకిల్ దిగి ఏంటా అని చూసేసరికి అందులో గోతిలో గొర్రెపిల్ల ఉందంట. దాన్ని రాణి గోతిలో దిగి ధైర్యం చేసి దిగి గోతిలోంచి బయటికి తీసిందంట. గొర్రెపిల్ల చాలా హ్యాపీగా సంతోషంగా తన తల్లి దగ్గరికి వెళ్ళిపోయింది. దీని మీద కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు, వాటికి సమాధానం రాద్దాం. ఫస్ట్ ప్రశ్న, గొర్రెపిల్ల ఎందుకు అరుస్తుంది? సమాధానం, గొర్రెపిల్ల గోతిలో పడిపోవడం వల్ల సహాయం కోసం అరుస్తుంది. రెండో ప్రశ్న, గొర్రెపిల్ల గొయ్యిలో నుండి ఎందుకు బయటకు రాలేకపోయింది? జవాబు, గొయ్యి చాలా లోతుగా ఉండటం వల్ల గొర్రెపిల్ల బయటికి రాలేకపోయింది. మూడో ప్రశ్న, క్రింద ఇవ్వబడిన జంతువులు మరియు పక్షుల పిల్లల పేర్లను రాయమన్నారు. ఇక్కడ కింద జంతువులు పక్షుల పేర్లు ఇచ్చారు. వాటి యొక్క పిల్లల్ని మనం ఏమని పిలుస్తామో వాటి పేర్లు రాయమన్నారు. గొర్రె, గొర్రెపిల్ల, ఆవు, లేగదూడ, కోడి, కోడిపిల్ల, పిల్లి, పిల్లిపిల్ల, గేదె, గేదె దూడ, పెయ్యి అని అంటారు. నాలుగో ప్రశ్న, మీరు రాణి స్థానంలో ఉన్నట్లయితే గొర్రెపిల్లను గొయ్యి నుండి బయటకు తీయడానికి మీరు ఏమి చేస్తారు? జవాబు, నేను రాణి స్థానంలో ఉన్నట్లయితే గొర్రెపిల్లను గోతి నుండి బయటికి తీయడానికి నేను గోతిలో దిగి జాగ్రత్తగా గొర్రెపిల్లను బయటికి తీస్తాను. ఈ విధంగా ప్రశ్నలకి సమాధానాలు రాసాం. మీరు ఈ ప్రశ్నల్ని మీ నోట్బుక్లో నోట్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ MN Info. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.